మీ పేరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మీరు? పోటీ చేయబోతున్నారు? నా పేరు మట్ట రవికుమార్, సెకండరీ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. పోటీ చేస్తున్నారు? అవునండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు? ఈరోజు సబ్మిట్ చేసిన అప్లికేషన్. నేను మీరు ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నట్టున్నారు? గత అనేక పార్టీలో నుంచి పనిచేశాను నేను, కానీ దేంట్లో నేను సీరియస్గా పనిచేయలేదు. పైగా అన్నిటికన్నా ఇదే నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. అందుకని నేను ప్రజాసేవ చేయడానికి నిర్ణయించుకున్నాను. అదే నియోజకవర్గంలో లాస్ట్ 35 years నుంచి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను దాంట్లో పనిచేస్తున్నాను. సో ప్రజలతో అనేక విధమైన కాంటాక్ట్స్ నాకు ఉన్నాయి. అదేవిధంగా వేరే పాస్టర్స్ అసోసియేషన్లో కూడా నేను ప్రెసిడెంట్ నేను. సో ఆ విధంగా నేను ప్రజలతో అటాచ్ అయి ఉన్నాను. నేను స్థానిక ప్రజలతో సంబంధాలు ఉన్నాయంటారు? ఎస్, గత 35 years నుంచి నాకు వెరీ క్లోజ్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే ముఖ్యంగా అక్కడ గతంలో కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన సర్వే సత్యనారాయణ ఉన్నట్టున్నారు కదా అక్కడ? అవును, ఉన్నారండి. ఆయన అప్లై చేశారు. సో నేను కూడా అప్లై చేస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా పార్టీ అన్న తర్వాత. ఆయన ఇప్పించి ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారు. తను ఇంకా వాళ్ళు ఆశపడితే ఎట్లా దిగి కూడా అవకాశం వస్తే బాగుంటుంది. అంతే అంతే, నాకు కూడా అవసరం రావాలి. ప్రజాసేవ చేస్తారు, మీకు కూడా అవకాశం వస్తే? డెఫినెట్. నాకు ఎప్పటి నుంచో నేను ఎల్ఐసిలో రాకముందు నుంచి నేను ప్రజాసేవలో ఉన్నాను ఇండైరెక్ట్గా. అంత ఎల్ఐసిలో రాకముందు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది ఓన్లీ డౌన్ టౌన్ పీపుల్ దగ్గరే పనిచేస్తాను నేను. వాళ్ళకి లోన్లు ఇవ్వడము, అనేక సేవలు చేయడము, వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్ ఫండ్స్ తీసుకొచ్చి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా నేను చేయదలుచుకున్నాను. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన కూతురు ఉన్నట్టుందిగా, లాస్ట్ నందిత సాయన గారు గత 5 years నుంచి 25 years నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అందరూ రావాలంటే కష్టం కదా, వేరే కూడా ఛాన్స్ వస్తే బాగుంటుంది. అయినా సార్ నో ప్రాబ్లం, ఐ కెన్ ఫేస్ సార్. కూడా ఛాన్స్ రావాలని నా ఆశ అన్నమాట. అన్ని ప్రిపేర్ అయ్యారా? ఎట్లా పని చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా చేయాలని? లాస్ట్ 5 years నేను అనేక పార్టీలు పనిచేశాను కాబట్టి ఐఎమ్ వెల్ అక్వైడెన్స్ విత్ మై కాన్స్టిట్యుయెన్సీ. సో మీ అధ్యక్షుడు ఎట్లా ఉన్నారు? రేవంత్ రెడ్డి మీతో ఎట్లా ఉన్నారు? మీరు ఆయన త్రూ జాయిన్ అయ్యారు కదా పార్టీలో. ఈజ్ వెరీ డైనమిక్, చాలా యాక్టివ్ మనిషి. ఆయన వలన మనకి బీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ పవర్లోకి తీసుకురాగలుగుతారని అనుభవం, అంత సత్తా ఉన్నది మన వ్యక్తి. ఆయన కరెక్ట్ మనిషికే హైకమాండ్ సెలెక్ట్ చేసి తను పెట్టారని నేను అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా పార్టీ సార్ పవర్లోకి వస్తుంది. ఇంకోటి కేసీఆర్ గారు 2 నియోజకవర్గాలు నిలబడుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో 2 నియోజకవర్గాల నుంచి నిలబడ్డారంటే ఆయనకి గెలిస్తే నమ్మకం లేదు. అదేవిధంగా ఆయన ఓడిపోయారు. ఇంతకుముందు చిరంజీవి గారు కూడా 2 నియోజకవర్గాలు నిలబడ్డారు, ఆయనకు నమ్మకం లేక. అదేవిధంగా పార్టీ ఓడిపోయింది. ఇంతకుముందు కూడా ఇందిరాగాంధీ కూడా 2 నియోజకవర్గాల నుంచి నిలబడ్డారు, అప్పుడు కూడా మన పార్టీ ఓడిపోయింది సెంట్రల్లో. సో ఇప్పుడు కేసీఆర్ అదే ఎన్టీఆర్ 2 చోట్ల నిలబడ్డారు, అప్పుడు కూడా పార్టీ ఓడిపోయింది. ఈసారి కూడా పార్టీ ఓడిపోద్ది అంటారు? అయితే డెఫినెట్గా పార్టీ డెఫినెట్గా బీఆర్ఎస్ ఓడిపోతుంది, కేసీఆర్ ఓడిపోతున్నారు. ఆ నమ్మకం, ఆయనకి నమ్మకం సన్నగిలింది. దానికి నిదర్శనం 2 నిలబడమే పెద్ద నిదర్శనం. మీరు కూడా క్యాండిడేట్గా నిల్చొని గెలవాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నేను మట్టుకి కాంగ్రెస్ పార్టీని గెలిపించే సత్తా నాకుంది. నేను గెలిపించుకుంటాను. నేను ఆ నియోజకవర్గం మట్టుకి గ్యారంటీగా నేను గెలిపిస్తాను.